గడివామి దగ్గర కుక్క లేకుంటే ఘాట్లో కుక్క, ఇట్ డస్ నాట్ ఈట్ గ్రాస్, ఇట్ డస్ నాట్ పర్మిట్ ది ఎలిజిబుల్ పీపుల్ టు ఈట్ గ్రాస్. దానికి ఎలాగూ ఉపయోగపడదు, అర్హత కలిగి వాడుకునే వాళ్ళను వాడుకొనివ్వదు. ఇలా కొంతమంది ఇన్ అవర్ డైలీ లైఫ్స్ వి సీ సమ్ పీపుల్, ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ ఈస్ దేర్ హియర్, హీ హ్యాస్ హిజ్ కార్, హీ డస్ నాట్ యూజ్ హిజ్ కార్, హిజ్ బ్రదర్ ఆస్క్స్, హీ డస్ నాట్ గివ్. సో నువ్వు వాడుకోవు, నీ తమ్ముడిని వాడుకోనివ్వవు, గడివామి దగ్గర కుక్కలాగా ఎందుకు ప్రవర్తిస్తావు అనటం ఒక అలవాటు అయిపోయింది. సో టుడే ఇఫ్ యు సే సంబడి యాజ్ ఎ డాగ్ ఇన్ ద మేంజర్, ఎ పర్సన్ హూ స్టాప్స్ అదర్స్ ఎంజాయింగ్ సంథింగ్ he or she cannot use or does not want, వాళ్ళు వాడలేరు, ఇతరులను వాడుకొనివ్వరు. సో allow the children to play with the sport materials. Don't be such a dog in the manger. నీకు ఆడడం రాదు, ఆడే పిల్లల్ని ఆడనివ్వవు. అప్పుడు we use this expression, a dog in the manger. Did you understand? That's nice. The lion's share. The lion's share. In Telugu we call Simha Bhagam. Simha Bhagam. In another Aesop's, I have collected very important idioms which are used in our everyday communication. నిత్య జీవితంలో ఉపయోగపడేవి మాత్రమే నేను ఎంపిక చేశా. ఒకరోజు all the animals go for hunting in a forest with the leadership of the lion. అన్ని కలిసి జంతువులను కుప్పగా ఒక దగ్గర పోసేస్తాయండి, చంపిన వాటిని. ఆ తర్వాత ద లయన్ కమ్స్ ఫార్వర్డ్, ఇట్ డివైడ్స్ ద ప్రే ఇంటూ 4 parts. అప్పుడు ముందుకొచ్చి సింహం ఇలా అంటది, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, సో దిస్ 1/4 is mine. Next, very bravely I killed the animals, for that reason this 1/4 is also mine. And you see my wife and children are there in the house, this 1/4 is also mine. అయిన తర్వాత ఇంక ఇప్పుడు ఒక భాగం మిగిలింది. ఈ ఒక భాగాన్ని నేను కాకుండా ఇంకెవరికైనా కావాలనే ధైర్యం ఎవరికుందో ఒక్కసారి వచ్చి కనబడండి అని ఘీంకరిస్తుంది. అక్కడ భయపడి అన్ని కాముకుంటాయి. 4వ భాగం కూడా సింహమే తీసుకుంటుంది. అలా చంపిందంతా తనే తీసుకుంటుంది. కానీ నిత్య జీవితంలో సింహ భాగం, దట్ మీన్స్ మేజర్ పోర్షన్, ఒక వైపుకి వెళ్ళినప్పుడు వి యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్, మేజర్ పోర్షన్. ద లయన్స్ షేర్ మీన్స్ మేజర్ పోర్షన్. సి, ద లయన్స్ షేర్ ఆఫ్ ద స్పేస్ ఇన్ ద రూమ్ గోస్ ఆన్ బుక్స్. గదిలో సింహభాగం అంతా పుస్తకాలకే పోయినాక వేరే వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలండి? Or otherwise somebody can say, oh, in my school the lion's share of fund goes on science exhibitions. సింహ భాగం మా నిధులన్నీ ఎగ్జిబిషన్స్కే ఖర్చు అవుతాయి, ఇంకా స్కూల్ డెవలప్మెంట్కి ఎక్కడ ఖర్చు పెడతామండి? లయన్స్ షేర్, సింహ భాగం. వి యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్. మీరు అర్థం చేసుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. నేను ఈ ప్రజెంటేషన్ మీకు ఇచ్చి వెళ్తాను. ఓకే, సో ప్లీజ్ ఎంజాయ్ అండ్ అండర్స్టాండ్ కంప్లీట్లీ. ఓకే, థ్యాంక్ యూ. దెన్ a 9 days wonder. A 9 days wonder తెలుసా ఎవరికైనా దీన్ని ఎందుకంటారా? ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్లీ, పిల్లి కూనలు లేకుంటే కుక్క పిల్లలు పుట్టిన తర్వాత ఫర్ 9 days దే కెనాట్ ఓపెన్ దెర్ ఐస్. దే కెనాట్, బయాలజికలీ దే కెనాట్. దెన్ దే ఆర్ వెరీ వెరీ ఇంక్విజిటివ్, చాలా క్యూరియస్గా ఉన్నాయి అవి. మ్యామ్ ప్లీజ్ యూ కెన్ అకామిడేట్ దే. యా, ఎలా మేము పుట్టాం, ఈ ప్రపంచం ఎలా ఉందో, ఎన్నెన్ని వింతలు ఉన్నాయో ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలి అనిపిస్తుందట వాటి మనసులో, ఆ పిల్లి కూనలకి వాటికి. అంత అయిన తర్వాత 10th day కళ్ళు వచ్చాక, ఓస్ ఇంతేనా, ఎంతెంతో ఊహించుకున్నామే, ఇంతేనా అన్నాక వాటి సస్పెన్స్ థ్రిల్ అంతా పోతుంది. అలా ఇఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ టెంపరరీ, దట్స్ ఆల్, నాట్ పర్మనెంట్. 3 నాళ్ళ ముచ్చట, 3 నాళ్ళ ముచ్చట అంతే. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ వెరీ టెంపరరీ, నాట్ పర్మనెంట్, అప్పుడు మనం ఏం చేస్తామంటే 9 days వండర్ అండి. అయితే వీటిని మనం ట్రూ ట్రాన్స్లేషన్ చేయకూడదు, ఫ్రీ ట్రాన్స్లేషన్ చేయాలి. అక్కడ 9 days వండర్ అంటే నువ్వు 9 రోజుల ముచ్చట అనకూడదు,
తెలుగులో ఎలా ఉంది? 3 నాళ్ల ముచ్చట. ఇట్ ఈస్ వెరీ పాపులర్ అండ్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ పాపులర్. ఇలా సమానార్థకాలు చూడాలి తప్ప ట్రూత్ ట్రాన్స్లేషన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, సంథింగ్ షార్ట్ లివ్డ్, తాత్కాలికం, నాట్ పర్మనెంట్. సి, షీ ఈజ్ నాట్ బ్రాడ్ మైండెడ్. షీ ఈజ్ నాట్ బ్రాడ్ మైండెడ్. హిజ్ హ్యాపీనెస్ ఆఫ్టర్ మ్యారీయింగ్ దట్ బ్యూటిఫుల్ గర్ల్ ఈజ్ ఓన్లీ ఏ 9 days వండర్. రైట్? ఆమె విశాల హృదయం కలిగిన వ్యక్తి కాదు కాబట్టి అంత అందగత్తెను పెళ్లి చేసుకోవడం అది 3 నాళ్ల ముచ్చటే, వాడి ఆనందం ఎక్కువ రోజులు నిలవదులే అన్న అర్థంతో we use it. A 9 days wonder, something that is temporary, something that is temporary. Did you understand? In that idiom, అక్కడ అ అనుంటే మీరు అ వాడాలి. నేను అక్కడ ద రాశానంటే మీరు ద వాడాలి. ఇంకేమి చేయడానికి వీళ్ళే. నేను ఎందుకు రాశా? నాకు ఇష్టం ఉండి రాయలే, అది అట్లా వాడాలి కాబట్టి రాశా. A snake in the grass. A snake in the grass. ఎక్కడ వాడతాం? సి, ఈసప్ రాసిన కథల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ కథలో అక్కడ ఒక సపోజ్ ఒక గడ్డిలో ఒక పాము ఉందనుకోండి. హౌ కెన్ యూ రికగ్నైజ్ వేర్ ఎగ్జాక్ట్లీ ద స్నేక్ ఈజ్ లొకేటెడ్? కష్టం, తెలీదు. గడ్డిలో పాము ఉంటే శబ్దం వినబడుతుంటుంది, ఆ రజలింగ్ సౌండ్, బట్ యూ డోంట్ నో, యూ కెనాట్ లొకేట్ వేర్ ఇట్ ఈస్. సో అదేంటిదంటే, ఎనీ టైమ్ ద స్నేక్ మైట్ కమ్ అండ్ బైట్ అస్. దీన్ని ఏమంటాం అంటే గుప్త శత్రువు, రహస్య శత్రువు. ఎక్కడో ఉంటాడు వాడు, మన కనపడడు కానీ కాటేస్తాడు ఖచ్చితంగా. ఇలా మనం అంటాం చాప కింద నీరు, ప్రమాదం చూడడానికి మామూలుగా ఉంటుంది, సడన్ గా నీళ్లు ఉండింటాయి, కింద చూస్తే నదిలో పడిపోయి ఉంటాం మనం. సో మెడకు పడ్డ పాము అంటామే మనం, తప్పకుండా కరుస్తుంది. గుప్త శత్రువు. See that. And there is one great Roman poet by name Virgil. 70-19 క్రీస్తు పూర్వం మధ్యకాలంలో ఉన్నాడు ఆయన. ఇతను కొన్ని పద్యాలు రాశాడండి. ఎక్లోగ్స్ అన్న పేరట కొన్ని పద్యాలు రాశాడు. అందులో దిస్ ఈస్ ద మ్యాన్ హూ యూజ్డ్ దిస్ ఇడియం ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ, అ స్నేక్ ఇన్ ద గ్రాస్. సో దట్ ఈస్, వాట్ ఈస్ దట్? ఎ డిసీట్ఫుల్ పర్సన్, మోసకారి, ఎప్పుడైనా మోసం చేస్తాడు ఎట్ ఎనీ టైమ్. యు సీ, ఉదాహరణకి, isn't it upsetting to you that the clerk whom you think as a good colleague is in fact a snake in the grass? నీ సహోద్యోగి, మంచి సహోద్యోగి అనుకుంటున్నావే, ఆ వ్యక్తి ఒక గుప్త శత్రువులాగా ఉండటం నీకు చాలా ఆశ్చర్యకరంగా లేదు? So you think that he is your good friend, but he is a snake in the grass. At any time he will bite. Be careful. అప్పుడు దీన్ని వాడతాం, a snake in the grass. విన్నారా A1 అని? A1 క్వాలిటీ విన్నారా? ఎస్. ఎందుకంటాం A1? దిస్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. యు సీ, ఇన్ ఇంగ్లాండ్ there is one insurance agency. Its name is Lloyd's Register of British and Foreign Shipping England. It is one insurance company. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడుండే షిప్పులకి లైసెన్సులు ఇస్తారండి, పర్మిషన్. ఎట్లా చేస్తారు వీళ్ళు ఇన్స్పెక్షన్ అంటే, ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి షిప్ మొత్తాన్ని అవుటర్ సర్ఫేస్ అంతా గట్టిగా ఉందా లేదా చెక్ చేస్తారు. చెక్ చేసి ఓకే దిస్ ఇస్ రోబస్ట్, బాగుంది. వాళ్లకు నచ్చితే ఓనర్కి ఏ అనే ఒక సర్టిఫికెట్ ఇస్తారు. లోపల దెన్ దే చెక్ ది గేరింగ్ సిస్టమ్, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇన్సైడ్ ద షిప్. కంఫర్టబుల్గా ఉండి ప్రయాణికులకు చక్కగా ఉంటే గేరింగ్ సిస్టమ్, దెన్ దే గివ్ ద సర్టిఫికెట్ కాల్డ్ 1. సో ఎక్స్టర్నల్ సేఫ్టీ ఏ, ఇంటర్నల్ కంఫర్ట్ 1. కొంతమందికి ఏ సర్టిఫికెట్ వస్తుంది, కొంతమందికి 1 వస్తుంది. కొంతమంది హ్యాపీలీ దేసే, ఓ అవర్ షిప్ గాట్ A1 సర్టిఫికెట్. దట్ మీన్స్ ఎక్స్టర్నల్లీ ఇట్ ఈస్ గుడ్, ఇంటర్నల్లీ ఇట్ ఈస్ గుడ్, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మరి అలాంటి వాళ్ళ వివరాలన్నీ ఆ రిజిస్టర్లో, ఇందాక చెప్పిన లాయిడ్స్ రిజిస్టర్లో వాళ్ళు రాస్తారు. షిప్ క్వాలిటీ, ఎట్లాంటి సర్టిఫికెట్ వచ్చింది, ప్రయాణికులు వెళ్ళొచ్చా వెళ్ళొద్దా, భద్రత ఉందా లేదా. సో A1 కంపెనీ. అలాంటి వాళ్ళ నుంచి వాళ్ళు తక్కువ డబ్బులు వసూలు చేస్తారట, బికాస్ క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి. సో A1 మీన్స్ అన్యూజువల్లీ గుడ్, ఇన్ పర్ఫెక్ట్ కండిషన్.
See that example. కస్టమర్ అడుగుతున్నాడు, ఈజ్ ద కెమెరా ఆల్ రైట్? అప్పుడు సేల్స్ పర్సన్ అంటున్నాడు, వాట్ సర్, వి సెల్ ఓన్లీ A1 కెమెరాస్. బయటి పక్క బాగుంటాయి, లోపల పక్క బాగుంటాయి, పర్ఫెక్ట్. చూసారా, A1. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గాట్ ఇట్స్ ఆరిజిన్ అండ్ బర్త్. A1 మీన్స్ అన్యూజువలీ గుడ్. యాసిడ్ టెస్ట్ విన్నారా? యాసిడ్ టెస్ట్ వింటుంటాం కదా. ఓకే, మనకి ఉన్నటువంటి మెటల్స్లో బంగారు యొక్క ప్రాధాన్యత వి ఆల్ నో. గోల్డ్, వి కంపేర్ సంబడి గుడ్, సంథింగ్ గుడ్ టు గోల్డ్ వి కంపేర్. అండ్ టు అండర్స్టాండ్ ద క్వాలిటీ ఆఫ్ గోల్డ్, వాట్ డు దే డూ? బంగారు నాణ్యత పరీక్షించాలంటే రకరకాలుగా చేస్తారు వాళ్ళు. స్వర్ణకారులు రుద్దుతారు, చూస్తారు, చూసి గుర్తుపట్టేస్తారు. బట్ దెర్ ఇస్ వన్ టెస్ట్ దట్ విల్ ప్రూవ్ the worth of the quality of gold, whether it is qualitative gold or not. అదేంటంటే నైట్రిక్ యాసిడ్ తో టెస్ట్ చేస్తారు. ఇక్కడ ఉండాలా? ఓకే. ఫైనలీ దే టెస్ట్ గోల్డ్ యూజింగ్ నైట్రిక్ యాసిడ్. స్టూడెంట్స్, నైట్రిక్ యాసిడ్ దాని సంకేత నామం ఏంటమ్మా? HNO3. గుడ్, దట్స్ గుడ్. సో HNO3తో టెస్ట్ చేస్తారు. ఇంకా మంచి గోల్డా కాదా 100% బయటపడుతుంది HNO3 టెస్ట్తో. అప్పుడు దాన్ని యాసిడ్ టెస్ట్ అంటాం, బికాజ్ యూజింగ్ యాసిడ్ టు సీ ద వర్త్ ఆర్ క్వాలిటీ ఆఫ్ సంథింగ్ ఆర్ గోల్డ్. దీన్ని ఏమంటారంటే తెలుగులో అంతిమ పరీక్ష, కఠినమైన పరీక్ష. ఇంకా అది పాస్ అయ్యాడంటే ఇంకా అవుట్, వాడు ఇంకేదైనా అది క్వాలిఫై అయిపోయినట్టే. మిగతా టెస్ట్లన్నీ చూడటం, రుద్ది చూడటం, ఎక్స్పీరియన్స్తో చెప్పడం మామూలు. బట్ దిస్ ఈస్ ది యాసిడ్స్ టెస్ట్, కఠిన పరీక్ష, అంతిమ పరీక్ష. దెన్ వీ సే ఎ టెస్ట్ దట్ గివ్స్ ఫైనల్ ప్రూఫ్ ఆర్ వాల్యూ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్. దాన్ని యాసిడ్ టెస్ట్ అంటాం. చూడండి, దిస్ కైండ్ ఆఫ్ రోడ్ ఈజ్ ద రియల్ యాసిడ్ టెస్ట్ టు నో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డ్రైవర్. మనం అంటాం, నువ్వు బైక్ నేర్చుకుంటావా, బేగం బజార్లో వెళ్ళి నడుపు, అక్కడ నడిపితే ప్రపంచంలో ఎక్కడైనా నడిపినట్టే నువ్వు. సో డ్రైవింగ్ సంథింగ్ ఇన్ బేగం బజార్ ఈజ్ ద యాసిడ్ టెస్ట్ టు నో యువర్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్. అండ్ సీ ద రోడ్ ఈజ్ వెరీ వెరీ డస్టీ. అక్కడ నడిపితే ఎక్కడైనా నడిపేస్తావు. సో దిస్ కైండ్ ఆఫ్ రోడ్ ఈజ్ ద రియల్ యాసిడ్ టెస్ట్ టు అండర్స్టాండ్ యువర్ డ్రైవింగ్ కెపాసిటీ. కఠిన పరీక్ష. ఇలా చెబుదాం, ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం వచ్చిందంటే ఇంటర్వ్యూ ఈజ్ ద రియల్ యాసిడ్ టెస్ట్ టు దట్ మ్యాన్. ఇఫ్ యూ పాస్ దట్స్ ఇట్, యు గాట్ ఇట్. సో కఠిన పరీక్ష ఈజ్ యాసిడ్ టెస్ట్. ఆల్ గ్రీక్ టు మీ. ఎక్కడంటామండి ఇది? ఇట్స్ ఆల్ అర్థం కానప్పుడు. ఎవరండి అర్థం కానప్పుడు అన్నది ఎవరు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. చప్పట్లు కొట్టండి సార్ వాళ్ళకి. శభాష్, గుడ్. మనకు అందుకే చూడండి, మనకు కావాల్సిందల్లా ఫైనల్ టచెస్. ఆ కలరింగ్ ఉందంటే ఎస్, యూ విల్ బి సక్సెస్ఫుల్. ఫర్ దట్ రీజన్ రియలీ ఐ మస్ట్ అప్రిషియేట్ గంపా గారు. ఈ ఇంపాక్ట్లో నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి సర్వీసు ఇక్కడ వచ్చి నేర్చుకోవడం కాదు, అసలు మాలాంటి ట్రైనర్స్కే ఎంతో ఒళ్ళంతా పులకిస్తుంది. ఎంత అదృష్టం అండి మనకు, ఎంత మంచి అవకాశం ఇవ్వటం మనందరికీ నేర్చుకోవడానికి. సో వీళ్ళ యొక్క సర్వే జన సుఖినో భవంతు, ఆ గొప్ప లక్ష్యం నిజంగా మనందరం ఒకసారి వాళ్ళకి ఇక్కడి నుంచే ఒకసారి జేజేలు పలుకున్నాం. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనకి ఈరోజు ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అత్యధిక యువకులు ఉండే దేశం. ప్రపంచ దేశాలన్నీ యంగ్, దే లుక్ టువర్డ్స్ యంగ్ కంట్రీస్. సో ఇఫ్ దే వాంట్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ఇండియన్స్. మరి దురదృష్టవశాత్తు ఇండియాలో మనకి అర్హత కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తులు లేరు. పదే పదే వింటుంటాం, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, ఇప్పుడు అన్ఎంప్లాయబిలిటీ ప్రాబ్లం ఎక్కువైంది ఇండియాలో. కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఉన్నోళ్ళు ఉద్యోగాలకు పనికిరారు. ఎలా? ఇంప్రూవ్ ద స్కిల్ లెవెల్స్. కమాన్, బీ రెడీ, ఇంప్రూవ్ ద స్కిల్ లెవెల్స్. ఫర్ దాట్ రీజన్ ప్రోగ్రామ్స్ లైక్ ఇంపాక్ట్ రియల్లీ దే ప్రొవైడ్ వండర్ఫుల్ అవెన్యూ. మనం ఎక్కడున్నాం, రైట్? చూడండి, కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర సత్తా ఉండదు, పొటెన్షియల్. సమ్ పీపుల్ ఆర్ పొటెన్షియల్, సత్తా ఉంది,
క్వాలిఫికేషన్ ఉండదు. ఇప్పుడు నేను అంటా, నాకు ఆపరేషన్ చేయొస్తుంది, వచ్చి పడుకోండి, నేను కోస్తానండి కడుపు, పర్ఫెక్ట్గా చేస్తా అంట. బట్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్, బట్ ఐ ఆమ్ గుడ్ ఎట్ ఇట్. యూ డోంట్ ట్రస్ట్ మీ. చూడండి, పొటెన్షియాలిటీ ఉంటే లాభంలే, క్వాలిఫికేషన్ కావాలి. క్వాలిఫికేషనే ఉంటే లాభంలే, పొటెన్షియాలిటీ లేదు. ఇప్పుడు మనకి నీడ్ ఆఫ్ ది అవర్ పొటెన్షియల్లీ క్వాలిఫైడ్ పీపుల్ టు ద కంట్రీ. సో ఇండివిజువల్ డెవలప్మెంట్ ఈజ్ కంట్రీస్ డెవలప్మెంట్. కాబట్టి మనందరం డెవలప్ అయ్యి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు నుంచే దానికి మనం సిద్ధం కావాలి. ఎస్, ఆల్ గ్రీక్ టు మీ. ఈరోజు ప్రపంచంలో లాటిన్ భాష, గ్రీకు భాష తెలిసిన వాళ్ళు జస్ట్ థౌజండ్స్లో ఉన్నారట, ఓన్లీ థౌజండ్స్. సో జూలియస్ సీజర్ అనే డ్రామాలో షేక్స్పియర్ వాడతాడు ఈ డైలాగు. ఫర్ మైన్ ఓన్ పార్ట్ ఇట్ వాజ్ గ్రీక్ టు మీ అని ఒక క్యారెక్టర్ తోటి షేక్స్పియర్ డైలాగ్ అనిపిస్తాడు. అంటే సంథింగ్ ఐ కెనాట్ అండర్స్టాండ్. తక్కువ మందికి వచ్చి ఈరోజు ప్రపంచంలో గ్రీకు భాష. మరి వాళ్ళు మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? చాలా మందికి అర్థం కాదు. ఇలా అర్థం కానిది ఎప్పుడైనా జరిగినప్పుడు మనం అంత నాకు ఇట్ లుక్స్ లైక్ లాటిన్ అండ్ గ్రీక్ అలా కూడా అంటారు. సో జాన్ అంటున్నాడు, అక్కడ ఒక డిష్ పెట్టాడు, పెట్టి జాన్, పీటర్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ దిస్ డిష్? ఏమేమి వేసావు ఇందులో, ఈ కూరలో ఫర్ ఎగ్జాంపుల్? పీటర్, సారీ జాన్, ఇట్ ఈస్ ఆల్ గ్రీక్ టు మీ. అందులో ఏ కూర వేశారు, ఏ ఆకుకూర వేశారు నాకేం తెలుసులేదు. ఇట్ ఈస్ ఆల్ గ్రీక్ టు మీ దట్ ఐ కెనాట్ అండర్స్టాండ్. ఇలా అర్థం కానప్పుడు ఇట్స్ ఆల్ గ్రీక్ టు మీ. యూ కెన్ ఆల్సో సే ఇట్ ఈస్ ఆల్ లాటిన్ అండ్ గ్రీక్ టు మీ. యూ కెన్ ఆల్సో సే లైక్ దాట్. నౌ to the beach I like to go, play with sand and water so. To the beach I like. Crunchy, tasty bhel puri with sweet and tangy chutneys. Crunchy, tasty bhel puri with sweet and tangy chutneys. I lick my lips and eat it fast, then I wish there was more to last. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది? అసలు అదే భాష. ఇంగ్లీష్ రావట్లేదు నాకు అంటే, ఒక ఆటలో ఓడిపోతుంటే తప్పు ఆటది ఉండదు, ఆడే ఆటగాడిది ఉంటుంది. నీ ఆట తీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆటను బ్లేమ్ చేయొద్దు. కాబట్టి మంచి ఇంగ్లీష్ రావట్లేదంటే ప్రాక్టీస్ చేసే విధానం మారవాలి. చాలా బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి. ఎంత మంచి మెటీరియల్ ఈరోజు హైదరాబాద్లో, ఇండియాలో దొరుకుతుందంటే, ఈ ప్రాణం లేని వస్తువులకు ఫస్ట్ ప్రాణం వచ్చి ఆ తర్వాత ఇంగ్లీష్లో అవి పిహెచ్డి చేసేంత స్థాయిలో మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. నీకు కళ్ళు ఉండాలి చూడడానికి, వెతికి పెట్టుకోవడానికి. అందుకే ఒక గొప్ప వ్యక్తి అన్నాడు, టుడే ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ రిచ్, ద పర్సన్ హూ హ్యాస్ కనెక్టివిటీ విత్ పీపుల్ ఈజ్ రిచ్, ద పర్సన్ హూ హ్యాస్ నో కనెక్టివిటీ విత్ పీపుల్ ఈజ్ పువర్. ఎంత పబ్లిక్ రిలేషన్స్ ఉంటే అతను అంత రిచ్, పబ్లిక్ రిలేషన్స్ లేకపోతే అతను పువర్. సో ప్లీజ్ కమ్ అవుట్, ఇంప్రూవ్ యువర్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. వాట్ ఈస్ దిస్? Amen. Some people say amen. 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 Right? Where do we use this expression? Vinnara eppadana? Prayer. Beautiful. After the prayer, yes, amen, amen, we use this. తెలుగులో కూడా సినిమాల్లో అప్పుడప్పుడు దేవుడు ప్రత్యక్షమై భక్తుడు అడగానే తదాస్తు అంటాడు దేవుడు. రైట్? తదాస్తు, తత్ అస్తు, అలా జరుగుగాక, నువ్వు కోరినట్టు అవుతుందిలే. దట్ ఈస్ ద మీనింగ్. అండ్ సి, దట్ మీన్స్ ట్రూలీ, సర్టన్లీ, బీ ఇట్ సో, మే ఇట్ బికమ్ ట్రూ.
తదాస్తు, అలా జరుగుగాక. సో మనం ఒక పని చేశాక అంతా మంచి జరగాలని కోరుకునే సంస్కారం ఉన్న దేశం మనది. అంతా మంచి జరుగుగాక. అందుకే ఒక ప్రార్థనా గీతాన్ని కాగానే ఆలపించగానే ఎయిమెన్ అంటారు మన క్రిస్టియన్ బ్రదర్స్. దట్స్ గ్రేట్. ఎంతో ఆనందంతో జరగాలి అనే ఒక మంచి తదాస్తు అన్న ఎక్స్ప్రెషన్ని మనం బైబిల్లోంచి తీసుకున్నాం. Amazon. What do you know about that? Amazon. Amazon is a river. Where is it located? South America, not Africa. South America. Right. Amazon. Very interesting. చూడండి, గ్రీకు పురాణం ప్రకారం అక్కడ ఏ స్పెల్లింగ్లో, అమెజాన్లో ఏ మీన్స్ నో. MAZON, is a place called Amazon. Only women live. We know so many mythological stories. Even in Hindu mythology also, there is Pramila Rajyam, in which only ఆడవాళ్లే ఉంటారు ప్రమీల రాజ్యంలో. అలా గ్రీకు పురాణంలో అమెజాన్ అనే ప్లేస్లో ఓన్లీ మహిళలు ఉంటారట. అయితే క్వైట్ ఇంట్రెస్టింగ్లీ అక్కడ మగవాళ్ళు అక్కడ ఉండనే ఉండరు. నేను వస్తున్నా మీ అన్ని క్వశ్చన్స్కి. అయితే మరి అబ్బాయిలు పుడితే వెంటనే విసిరేస్తారు, బయటకు పడేస్తారు, లేదా చంపేస్తారు. పక్కింటి స్త్రీ వచ్చి చంపేస్తుంది. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే, అబ్బాయి పుడితే మరి వీళ్ళ భర్తలు ఎక్కడ ఉంటారు? పొరుగు దేశంలో ఉంటారు, పక్క దేశంలో. ఒక స్త్రీ అవసరం అనుకున్నప్పుడు తన భర్తను కలిసి వచ్చిన తర్వాత ఎవరైనా అబ్బాయి పుడితే తీసుకెళ్ళి వెంటనే భర్తకి చేసి రావాలా, లేకుంటే పక్కింటి స్త్రీ చంపేసే హక్కు ఉంటుంది. అలా కాగా 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 ఆల్ విమెన్ లివ్ దేర్. వాట్ అబౌట్ దేర్ ఫుడ్? దే డూ హంటింగ్. ఫర్ దట్ హంటింగ్ వెన్ దే యూజ్ బవ్ అండ్ యారో, విల్లు తీసుకొని వెళ్ళినప్పుడు ఎప్పుడైతే జంతువుని చూసి మహిళ ఎక్కువ పెడుతుందో తన కుడివైపు ఉండే స్థనం, బ్రెస్ట్ తనకు అడ్డం వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ కుడివైపు స్థానాన్ని కాల్చి తీసేసుకుంటారు. అందుకే నో బ్రెస్ట్ లేడీ, అమేజన్, నో బ్రెస్ట్. మరి ఇలా చేసి 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 ఒకనొక దశలో ఆఫ్టర్ డూయింగ్ దట్ ఎక్సర్సైజ్ కైండ్ ఆఫ్ హంటింగ్, ద లేడీ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ. సో వాట్ హ్యాపెన్స్? షీ బికమ్స్ వెరీ స్ట్రాంగ్. అందుకే ఈరోజు అమెజాన్ అంటే అ టాల్ స్ట్రాంగ్ ఉమెన్. మనం తెలుగులో అప్పుడప్పుడు అంటాం, ఏంటండి ఆమెకి అమ్మాయి లక్షణాలు లేవు, అంత మగరాయుడు లాగానే చేస్తుంది, అంత మొగరాయుడు. సో అ టాల్ స్ట్రాంగ్ ఉమెన్ ఈజ్ కంపేర్డ్ టు అమెజాన్. అండ్ యూ సీ ది ఎగ్జాంపుల్. లాస్ట్ మండే సానియా మిర్జా కంపీటెడ్ విత్ సెరెనా ది అమెజాన్. అంటే ఆ కండలు తిరిగిన సెరెనా అనే మొగరాయుడుతో సానియా మిర్జా పోటీ పడింది. సో వెన్ particularly strong women who look like men, we compare them to Amazons. Did you understand? Nice. ఎప్పుడు ఇలాంటి డిస్కషన్స్ అవసరమా? మనకు నిత్య జీవితంలో అవసరమేనా? ఎస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో మోక్షం లభిస్తుందట. సో ఇలాంటి జ్ఞాన సముద్రంలో ఓలలాడటం కూడా మోక్షానికి అదొక మార్గం అట. కాబట్టి ఎస్, ముఖే ముఖే సరస్వతి. మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటా, నన్ను చూసి మీరు నేర్చుకుంటారు, నర్సరీ పిల్లోని చూసి మనం నేర్చుకుంటాం. కాబట్టి ఎవ్రీబడి, లెట్ ఎవ్రీబడి ప్రోగ్రెస్. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. యా, కంటిలో యాపిల్ ఉంటే ఇలా ఉంటుంది, రైట్? ఏంటది? యాపిల్, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. లెట్ us see. కింగ్ డేవిడ్ బైబిల్ గ్రంథంలో దేవుడితో ఒక ప్రార్థన ఆలపించాడు. అతను చూడండి, నేను అక్కడ బ్రాకెట్లో పిఎస్ అని రాశా. పిఎస్ అంటే బైబిల్లో PSALMS, సామ్స్, పి సైలెంట్. సామ్స్ అంటే ప్రార్థనా గీతాలు. సో అతను దేవుడి పైన ఎన్నో ప్రార్థనా గీతాలు రాసి ఒక ప్రార్థనా గీతంలో దేవుడితో మొరబెట్టుకుంటున్నాడు కింగ్ డేవిడ్. ఏమని?
కీప్ మీ యాజ్ ది యాపిల్ ఆఫ్ యువర్ ఐ, హైడ్ మీ ఇన్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్. నన్ను నీ కంటి పాపలా చూసుకో, నేను నీ పుత్రుడి సమానుడిని భగవంతుడా అని ప్రార్థిస్తాడు. అది ఫస్ట్ టైం కింగ్ డేవిడ్ యూజ్డ్. సో హియర్ యాపిల్ ఇస్ నాట్ యాపిల్, ప్యూపిల్. యాపిల్ ఇస్ ప్యూపిల్ అంటే కంటి పాపలా. మనం సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కంటి పాపని ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని కేర్ తీసుకుంటామో, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను అలా చూసుకుంటారు. లైక్ ది ప్యూపిల్స్ ఆఫ్ దెర్ ఐ. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీరాముడు దశరథ మహారాజుకి కంటిపాపలా కాపాడుకుంటాడు మహారాజు. ఇలా ఒక మనిషే కాదు, యూ హ్యావ్ సంథింగ్ దట్ యు లవ్ అండ్ యూ డోంట్ వాంట్ టు షేర్ దట్ విత్ ఎనీబడి. సపోజ్ నీ బైక్ ఇస్తావా, నేను ఎవ్వరికి ఇవ్వ. ఇట్ ఈస్ ది యాపిల్ ఆఫ్ మై ఐస్. కంటికి రెప్పలా చూసుకుంటున్నాను, నేను పాపలా చూసుకుంటున్నాను. అలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వస్తువు మనిషి ఈజ్ కంపేర్డ్ టు యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. యు సీ, సమ్వన్ ఆర్ సంథింగ్ డియరెస్ట్. యాపిల్. లార్డ్ రామ ఈజ్ ది యాపిల్ ఆఫ్ కింగ్ దశరథాస్ ఐ. దశరథ మహారాజుకి కంటిపాపలా ఉండేవాడు రాముడు. అత్యంత ప్రియమైనది, ప్రియమైన వాడు. అట్లాస్. విన్నారా? అండ్ వేర్ డు వి యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్, అట్లాస్? ఆ బొమ్మ చూస్తాం అలా ఏదో మోస్తున్నట్టుగా. అండ్ వీ హ్యావ్ అట్లాస్ బైసికల్స్ ఆల్సో, రైట్? అట్లాస్ బైసికల్స్. ఓకే. స్వర్గంలో గ్రీకు పురాణం ప్రకారం జూస్ అనేవాడు ఇంద్రుడి లాంటి వాడు. ఇంద్రుడు. అతని కుమారుడు పర్స్యూస్, సన్ ఆఫ్ జూస్. అక్కడ ఓకే, కొంచెం సేపు అక్కడ ఒక మహిళ ఉంది, ఆ మహిళను వదిలేద్దాం. మెడుసా అని చెప్పేసి ఒక మహిళ ఉంది. అయితే అట్లాస్ అనే వ్యక్తి స్వర్గం, భూమి, ఈ ఇద్దరు వ్యక్తుల అంటే ఫాదర్ స్వర్గం, మదర్ భూమి, ఇద్దరి కలయిక వల్ల పుట్టిన సంతానాన్ని టైటన్స్ అంటారు. టైటన్, మనం టైటన్ వాచ్ అంటే దానికి సగం డివైన్ పవర్ ఉంది, సగం ఎర్త్లీ పవర్ ఉందని అర్థం. ఆ టైటన్ ఒకరోజు స్వర్గంలో తిరుగుతూ తిరుగుతూ ఏదో ఒక చిన్న తప్పు పని చేస్తాడు. సంథింగ్ లైక్ అక్కడ ఏదో నిప్పు ఉంటే నిప్పుని తీసుకొచ్చి మా అమ్మమ్మ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి వీళ్ళకి లేదని చెప్పేసి భూమి మీదకి రావడం ఏదో పొరపాటు చేశాడు. ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపం వస్తే వెంటనే అతను ఏం చేశాడంటే, ఇట్రా నీకు పనిష్మెంట్ ఇస్తున్నానని చెప్పి అతని నెత్తిన ఈ స్వర్గం మొత్తాన్ని తీసి ఆయన నెత్తిన పెట్టాడు. అది భూమి కాదు, స్వర్గం. పెట్టేసరికి వాడు పనిష్మెంట్ ఇంకా ఆ రోజు నుంచి ఇలాగే ఉన్నాడు వాడు. ఎవరు? అట్లాస్. అట్లాస్. అట్లాస్ జాతి టైటన్స్. అయితే ఈ పర్స్యూస్ ఏం చేశాడంటే, వీడెవడో మా నాన్నని ఎప్పుడు కష్టపెడుతున్నాడు, వీడి సంగతి తేలుద్దామని చెప్పేసి పర్స్యూస్ ఏం చేశాడు, మెడుసా అన్న స్త్రీని పట్టుకొచ్చి ఆ స్త్రీకి శరీరం మీద ఉండే వెంట్రుకలన్నీ ఒక్కొక్క వెంట్రుక ఒక పాము. ఆమెను ఎవరు చూసినా వాడు రాయి అయిపోతాడు, స్టోన్. అప్పుడు ఈమెను తీసుకొచ్చి చూపిస్తాడు అట్లాస్కి. అప్పుడు అట్లాస్ పెద్ద పర్వతం అయి కూర్చుంటాడు వాడు. ఈరోజు ఆఫ్రికాలో ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఆఫ్రికా ఈజ్ కాల్డ్ యాజ్ అట్లాస్. అక్కడుండే జనాలు ఈ ఆకాశం ఎందుకు కింద పడట్లేదంటే అట్లాస్ అనే పర్వతం ఆపేస్తుంది అని చెప్పేసి వాళ్ళు దాన్ని నమ్ముతారు. అయిన తర్వాత జెరార్డ్ మర్కేటర్ అనే ఒక మ్యాప్స్ గీసే వ్యక్తి ఫస్ట్ టైం ఏం చేశాడంటే, ఈ అట్లాస్ బొమ్మను వరల్డ్ మ్యాప్స్ కాబట్టి అదేదో పెద్ద ప్లానెట్ లాగా ఉంది కాబట్టి ఆ బొమ్మను ఫస్ట్ టైం ఈయన వాడుకున్నాడు. ఇతను ఒక జెరార్డ్ మర్కేటర్, బెల్జియం ఫ్రాన్స్ కార్టోగ్రఫర్. ఇతను మ్యాప్స్ గీస్తుంటాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనిషి వెన్నుపూసలో మొట్టమొదటి బోన్ అట్లాస్ అంటారు. ఇక్కడ ఉండే ఫస్ట్ బోన్ ఇది మెదడు యొక్క బరువును మోస్తుంది అట్లాస్. అందుకే వి కాల్ ఇట్ యాజ్ ది అట్లాస్. ఇప్పుడు చెప్పండి, అట్లాస్ అంటే మోసేవాడు, భారాన్ని మోసేవాడు, బరువును
బేరర్ అంటే బరువును మోసేవాడు. సో ఈరోజు ఒక అంశానికి కీలకమైనటువంటి వ్యక్తి వస్తువుని అట్లాస్తో పోలుస్తాం. See, for example, isn't the chief minister the real atlas for the progress of a state? ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధికి నిజమైనటువంటి భారాన్ని మోసేవాడు ముఖ్యమంత్రే కదా. సో వీ కెన్ కంపేర్. isn't the director the real atlas for a movie? Like that, isn't the head of the family atlas for the development of that house? ఇలా భారాన్ని మోసేవాడు ముఖ్యుడు, ముఖ్యమైనది అనే దాన్ని we compare with atlas. And black sheep, 1 or 2 ఆపేస్తున్నా నేను కాబట్టి జాగ్రత్తగా వినండి. just 1 or 2 expressions. విన్నారా black sheep? Oh, who is black sheep? worst fellow, right? good, a worst fellow. ఇది ఇంగ్లాండ్ నుంచి వచ్చింది ఇడియం. ఇండియా ఈజ్ అ ట్రోపికల్ కంట్రీ, ఉష్ణ మండల దేశం. ఇంగ్లాండ్ ఈజ్ అ కూల్ కంట్రీ. ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఇట్ స్నోస్, మంచు పడుతుంది. అక్కడ ద షీప్ ఆర్ వైట్. ఇన్ ఇండియా షీప్ ఆర్ బ్లాక్. అయితే అక్కడ 1000 తెల్లగొర్రెల మధ్య ఎప్పుడన్నా ఒక నల్లగొర్రె పుట్టొచ్చుగా. మనకి ఇక్కడ నల్లగొర్రెల మధ్యలో తెల్లగొర్రె పుట్టినట్టు. అప్పుడు వాట్ హ్యాపెన్స్, బికాస్ ఆఫ్ దిస్ బ్లాక్ షీప్, వైట్ షీప్ ఆర్ అఫ్రైడ్ అండ్ దే రన్ హియర్ అండ్ దేర్, ఆ రంగును చూసి. అప్పుడు ఏ రకంగా చూసినా షెపర్డ్, గొర్రెల కాపరికి ఈ నల్ల గొర్రె వల్ల నష్టమే. పాయింట్ 1, అదర్ షీప్ ఆర్ అఫ్రైడ్. పాయింట్ 2, గొర్రె ఉన్నిని మార్కెట్లో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇది నల్ల గొర్రె ఒకటే ఉంది, దీనిని అమ్ముకుంటే ఏమొస్తుంది? రాదు. అండ్ బ్లాక్ ఈజ్ అ సింబల్ ఫర్ బ్యాడ్నెస్. ఏ రకంగా చూసినా వాడికి నెగటివిటీ ఉంది. కాబట్టి ఒక గ్రూప్లో సెట్ కానిది, పొసగనిది, సెట్ కాని వ్యక్తి, ఫిట్ కాని వాడిని బ్లాక్ షీప్ లేకుంటే రోగ్ అని చెప్పేసి మనం పోలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యు సీ ఎ పర్సన్ who is strongly disapproved, మోసగాడు, మోసం చేసేవాడు. ఎగ్జాంపుల్ చూడండి. ఐ లాస్ట్ ద బుక్ దట్ ఐ హ్యాడ్ కెప్ట్ హియర్ an hour ago. గంట కింద ఇక్కడ పెట్టాను, ఆ పుస్తకం పోయింది. We are just 4 of us and all of you say you didn't see the book at all. ఉన్నది నలుగురం, ఎవరు చూడలేదు, పుస్తకం పోయింది. If such is the case, who is a black sheep? మరి ఇంక ఇప్పుడు ఎవరండి మోసగాడు? అందరం ఇక్కడే ఉన్నాం. ఏదో తెలుగులో సామెత అంటాం, అందరూ అయ్యగారులే, కోడెక్కడ బా. నేను కూడా అయ్యగారినే. సో సంథింగ్ దట్ ఈస్ ఆడ్ విచ్ డస్ నాట్ ఫిట్ ఈస్ బ్లాక్ షీప్. సో దర్ ఈస్ ఎ సామెత, ఎవ్రీ ఏజ్ హ్యాస్ ఇట్స్ హీరోస్ అండ్ ఎవ్రీ హౌస్ హ్యాస్ గాట్ అ బ్లాక్ షీప్. ప్రతి కాలానికి ఒక నాయకుడు ఉంటాడు, ప్రతి ఇంటికి ఒక ఎదవ ఉంటాడు. నేను అనలే, పీపుల్ కాల్డ్ రైట్. midwife, విన్నారా? which means midwife, we say mantrasani, midwife. This is a German word, mit, mit, wif, wif, midwife అన్న పదం నుంచి వచ్చింది midwife. And see, in olden days there were no hospital facilities, and when a woman who tries to give birth to a baby, అప్పుడు ఆ గర్భిణీ స్త్రీకి వైద్య సదుపాయాలు లేక పల్లెటూరులో కొంతమంది అనుభవజ్ఞులైనటువంటి పెద్ద ఆడవాళ్ళు మంత్రసాని అని హెల్ప్ చేసేవాళ్ళు ప్రసవ సమయంలో. అప్పుడు ఆ పుట్టే బేబీకి ఈ తల్లికి మధ్యలో ఉండే మిడిల్ ఉమెన్, మిడిల్ విఫ్, వైఫ్, ఉమెన్, ఆమె మిడ్ వైఫ్ అంటారు. సో ఈ ప్రకారంగా ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఏ ఉమెన్ ట్రైన్డ్
టు అసిస్ట్ విమెన్ ఇన్ హ్యావింగ్ దేర్ బేబీస్. అయితే అక్కడ ఎగ్జాంపుల్ చూడండి, డోంట్ డిపెండ్ ఆన్ అ మిడ్వైఫ్ టుడే బికాస్ all facilities, all amenities are available in modern hospitals. So don't depend on midwife. ఇలా మంత్రస్ అని రకరకాల ఎక్స్ప్రెషన్స్ అండి, ఎన్ని వందలు చెప్పవచ్చు. I think I tell you, if you use idioms appropriately, you can ask me a question, sir, is it compulsory that we have to know the story behind every idiom? Not necessary. For that matter, every word has some story. ఇంకా అప్పుడు మనం పదాల కథలే వెతకాలి తప్ప భాషని వాడలేం. నాట్ నెసరీ. బట్ అమాంగ్ 5 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమ్స్, ఆంగ్లేయులకు ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి బై బ్లడ్. బట్ నాన్ ఇంగ్లీష్ పీపుల్ ఫైండ్ దీస్ 2 things, ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమ్స్, ఏ బిట్ డిఫికల్ట్. అందుకు we have to learn the origins so that you use the expressions with confidence. తెలుసుకోకుండా మామూలుగా వాడొచ్చు, హీ కిక్డ్ ది బకెట్. ఎనీహౌ మీరు అడగొచ్చు, అసలు కిక్డ్ ది బకెట్ కూడా ఎలా వచ్చింది సార్? టు డై. ఇంగ్లాండ్ మటన్ మార్కెట్ నుంచి వచ్చింది పోర్క్. వాళ్ళు టు అట్రాక్ట్ ది కస్టమర్స్, పంది మాంసాన్ని వాళ్ళు బాగా ఇష్టపడతారట. వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి దెర్ ఈజ్ ఏ రోప్, కర్రలు పాతి రోప్ కట్టి, దే టై ఎ పిగ్ అప్సైడ్ డౌన్, పందిని అలా కాళ్ళు పైకి తల కిందికి. టు అట్రాక్ట్ ది కస్టమర్స్ దే సే, సార్ సార్ యూ కమ్ హియర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వి కిల్ ది యానిమల్ అండ్ వి సర్వ్ యూ, టేక్ హోమ్ అండ్ ప్రిపేర్ ద పోర్క్. న్యాచురలీ కస్టమర్స్ ఆర్ అట్రాక్టెడ్. కట్ చేసి ఇస్తారు. ఆ తాడు ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లాండ్లో బకెట్ బీమ్ అంటారట. BUCKET బకెట్, BEAM బీమ్, దూలం, బకెట్ బీమ్. వెన్ యూ కిల్ ది యానిమల్, బతకడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వాట్ డస్ ఇట్ డూ? ది పిగ్ కిక్స్ ది రోప్, బకెట్ బీమ్, అలా, అండ్ ఇట్ డైడ్. సో ఇట్ కిక్డ్ ది బకెట్. ఈ బీమ్ అనేది వాడకం ఆగిపోయింది. సో ఇట్ కిక్డ్ ది బకెట్ మీన్స్ ఇట్ కిక్డ్ ద రోప్ ఫైనల్లీ అండ్ ఇట్ ఈస్ డెడ్. దీన్ని అమర్యాదకరంగా, మర్యాద కాదు, ఎప్పుడన్నా నవ్వుతూ చెప్పేటప్పుడు, అరే వాడున్నాడే, వాడు తెచ్చాడు, అలా చెప్పేటప్పుడు ఫార్మల్గా వాడొద్దు. దెన్ వి సే దట్ ఫెలో జాన్ లాస్ట్ వీక్ కిక్డ్ ది బకెట్. అప్పుడు దీన్ని వాడతాం. లైక్ దిస్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ దేర్. వాట్ ఐ డిడ్ వాజ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గ్యాదర్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇడియమ్స్. నేను అనుకుంటాను ఒక 400-500 మీరు నేర్చుకోండి, లైఫ్ టయానికి ఆంగ్లేయుడికి ఆంగ్లం నేర్పొచ్చు మనం, అంత పక్కా మనం వాడికి టీచ్ చేయొచ్చు. ఎస్, ఇనఫ్. అండ్ టేక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ఇంగ్లీష్ టీచర్స్. గ్యాదర్ సమ్ ఇడియమ్స్, గ్యాదర్ సమ్ ఫ్రేజల్ వర్బ్స్. అవి తెలియకపోతే నాకు కష్టమే, మా టీచర్కి కష్టమే, విద్యార్థికి కష్టమే. Our duty is to gather frequently used idioms and practice. For your information, ఇవన్నీ నేను రాశాక పత్రికలో, I am not a very popular writer. సో మరి రీడర్స్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి? ఏదో ఒక టెక్నిక్ పాటించాలి. దానికి ఏం చేశానంటే సరదాగా ప్రపంచంలో పొడవైన పేరు పెట్టా. ఆ పొడవైన పేరు పెట్టినందుకు సుదీర్ఘమైన శీర్షిక అని చెప్పేసి దానికి గిన్నెస్ రికార్డు వాళ్ళు అతి పొడవైన శీర్షిక కలిగినటువంటి పుస్తకం హ్యాండీ క్రిస్టల్స్ అని చెప్పేసి, చాలా సంతోషం. చూడండి, న్యూటన్ నెత్తిన యాపిల్ పండు పడకముందు చాలా మంది నెత్తిన పడ్డాయి, కానీ ఫస్ట్ న్యూటన్ గుర్తించిండు. అలా ఇప్పటిదాకా ఏ భారతీయుడి బుక్ గిన్నెస్లోకి వెళ్ళలేదు అని నాకు వచ్చినాక తెలిసింది. సంతోషమే, వెరీ గుడ్. 500 పత్రికల్లో 200 దేశాల్లో నా ఇంటర్వ్యూస్ వచ్చాయి, బీబీసీతో సహా. ఇవన్నీ వచ్చాక తెలిసాయి, వాటి కోసం చేయలే. అయితే నేను చెప్పదలుచుకుంది ఒకటే, నా పుస్తకాన్ని అరుంధతి రాయ్ మెచ్చుకున్నది. అరుంధతి రాయ్ వినండి, ఎందుకు మెచ్చుకున్నది సార్? ఆమె మలయాళం కదా.
ఆమె రాసిన ఒకే ఒక నవల మీద నేను పిహెచ్డి చేసినందుకు నా పుస్తకాన్ని వారికి గిఫ్ట్ ఇస్తే వారు ట్రాన్స్లేషన్ చేయించుకొని మరీ ఎంజాయ్ చేసి మెచ్చుకున్నారు. సో రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మీరు కూడా పుస్తకం రాస్తే మీకు టైటిల్ పెట్టాలంటే నా టైటిల్ కంటే 4 పదాలు ఎక్కువ పెట్టి మీకు గిన్నిస్ రికార్డు తీసుకురావడానికి నేనే హెల్ప్ చేస్తా. ఆ ప్రయత్నంలో ఉండండి. కానీ ఎలా సాధించారనేది 10 మందితో పంచుకుంటే అప్పుడు ఈ ప్రపంచం అంతా పొటెన్షియల్లీ క్వాలిఫైడ్ పీపుల్తో కళకళలాడుతుంది. అలాంటి ప్రపంచాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉందాం. ఈ గిన్నిస్ రికార్డు కేవలం నా దృష్టిలో అదో స్టంట్ మాత్రమే. అందులో ఉండే 108 కథలు నా దృష్టిలో 108 గిన్నిస్ రికార్డులను మించిన అంశాలు. ఓకే, కాబట్టి ఆ పుస్తకాలను మన మిత్రులు ఇక్కడ కొన్ని కాపీస్ అందుబాటులో పెట్టారు. బ్యూటిఫుల్ కార్టూన్స్తో ఈనాడు కార్టూనిస్టు గీశారు. 150 రూపాయల పుస్తకాన్ని ఇంపాక్టియన్స్కు 100 రూపాయలకే మేము అందుబాటులో పెట్టాము. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున, ముఖ్యంగా ఇంపాక్ట్ నిర్వాహకులకి, ముఖ్యంగా గంపా నాగేశ్వరరావు గారికి, ఇక్కడున్న పెద్ద పెద్ద మిత్రులకి, చిన్నారులకి అందరికీ నమస్సులతో ధన్యవాదాలు. భాష రావడం కాదు, భాషను ప్రదర్శించడం కూడా రావాలి. భాషలో ఏమి వాడితే ఎదుటివాడికి ఆకర్షణగా ఉంటుందో సార్ చాలా బాగా చెప్పారు కదా. స్టార్ట్ యూజింగ్ ఇట్. ఎన్నిసార్లు మనం వాడితే మన పదజాలానికి మరింత అందం వస్తుంది. ఎనీ డౌట్స్? సో మెనీ డౌట్స్. యా, మై ఫోన్ నంబర్ 98480 23090 23090 98480 23090. నా ఈమెయిల్ ఐడి vschary VSCHARY. మై నేమ్ ఇస్ వంగీపురం శ్రీనాథాచారి VSCHARY vschary@gmail.com. యూట్యూబ్లో మీరు నా పేరు కొట్టండి, యూ విల్ గెట్ సో మెనీ వీడియోస్ అండ్ మై ప్రొఫైల్స్. వెరీ గుడ్. మీ పేరు? సురేందర్కు చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎక్సలెంట్. ఇప్పటి నుంచి మనం గుడ్ నేమ్ అనేది లేదా హే అని అంటాం హిందీలో. సో హిందీలోంచి ట్రూ ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్లోకి తీసుకొచ్చి వాట్స్ యువర్ గుడ్ నేమ్? వీ హ్యావ్ ఓన్లీ 1 నేమ్, నో బ్యాడ్ నో గుడ్, వీ హ్యావ్ ఓన్లీ 1 నేమ్. ఆయన వల్ల తెలిసింది మనకి ఇది. అందుకే ఆయనకు మరొక్కసారి జేజేలు పలుకుదాం. సో ఇప్పటి నుంచి గుడ్ నేమ్ లేదు. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ శ్రీనాథాచారి, వంగీపురం శ్రీనాథాచారి. థ్యాంక్ యూ సురేందర్. మై బుక్ నేమ్ ఈజ్ అవుట్ సైడ్ మ్యాన్, బై ఇట్. హ్యాండీ క్రిస్టల్స్ అని స్టార్ట్ అవుతుంది. అందులో కూడా భాష ఎన్ని రకాలు, ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్. ఇండియా ఎంత పాపులర్ అవుతుంది ఐటీ రంగంలో. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బీపీఓస్ వచ్చాయి, ఇంగ్లీష్ ప్రాధాన్యత ఎలా ఉంది. అలాంటి నా వాళ్ళకి తెలుగు ఈరోజు క్లాసికల్ భాష స్టేటస్ పొందింది. అలాంటి నా వాళ్ళకి కొన్ని ప్రత్యేకించిన ఇడియమ్స్ని అద్భుతంగా ఇస్తున్నాను అని భారతదేశ గొప్పదనాన్ని, ఇంగ్లీష్ గొప్పదనాన్ని మిక్స్ చేసి తెలుగు జాతి ఎంత పాపులరో చెప్పే సారాంశంతో టైటిల్ పెట్టా. ఓకే, సో దిస్ ఈస్ హ్యాండీ క్రిస్టల్స్. క్రిస్టల్ ఈజ్ అ సింబల్ ఫర్ క్లారిటీ. సో 108 క్రిస్టల్స్ ఇందులో ఉన్నాయి విత్ బ్యూటిఫుల్ కార్టూన్స్. So anybody can carry in a handy way. So Handy Crystals is my book. Thank you. సార్కి సన్మానించుకుందామా? Thank you very much. So kind of. Thank you.